చెప్పు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? ఒకటి బాబాయ్, ఆడ బడ్జెట్ లేదు. కేసీఆర్ గారు కొన్ని లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు. నేను ట్రైన్ ఫస్ట్ టైం మొన్న ఉమనో అమనో దేశానికి పోయాడు, కొంచెం డబ్బు తీసుకొచ్చి ఇప్పుడు లేడీస్ కు బస్సు ఫ్రీ ఒకటి బాగినండి. దానివల్ల కొన్ని వేల కోట్లు నష్టం. కండక్టర్లకు అది పేమెంట్ వెళ్తలేదు. కొన్ని బస్సులు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, ఆకుపచ్చ కలర్. కండక్టర్ ఒకటే ఆర్టీసీ, డ్రైవర్ ప్రైవేట్ వాడే. మరి ఆడోళ్ళు బస్సు ఫ్రీ అనగానే ఆధార్ కార్డు దగ్గర పెట్టుకుంటున్నారు, బస్సు ఎక్కుతున్నారు. మరి మొగళ్ళకు మందు ఫ్రీ అని రాదు. ఎక్క గల్లీకి ఒక వైన్స్ పెట్టి ఇంట్లోనే దుకాణం పెట్టుకుంటాడు వాడు. ఒకటి బాగిన రేవంత్ రెడ్డి, నేను నిన్ను గెలిపేయడానికి 5 సంవత్సరాలు కష్టపడ్డా. నేను ఇవాళ నీ దగ్గరికి వచ్చేవాడిని, వచ్చినా కూడా అక్కడి వరకు. కానీ నువ్వు రాలా. నేను లోపల చూద్దామంటే సెక్యూరిటీ అబ్జెక్షన్ చేసిండు. వద్దు తాత పోకు, ఏమైనా చేస్తే లోపట అన్నాడు. అది కూడా నిజమే అని ఆగిపోయినా. నన్ను ముట్టుకుంటే కాలిపోతావు రేవంత్ రెడ్డి. కరెంటులో తీగ కరెంటు కనపడది, నాలో కోపం కనపడది. నేను 10 మంది ఎదురుగా వచ్చినా కూడా భయపడ పారిపోను. కుర్చీ తాత వట్టింగాల, కుర్చీ తాత. నిన్ను గెలిపేయడానికి 5 సంవత్సరాలు కష్టపడ్డా అంటే అర్థం చేసుకో. సీఎం చేస్తా అని గాంధీ భవన్లో చెప్పిన రేవంత్ రెడ్డి నెక్స్ట్ సీఎం అని. పోయిన సంవత్సరం 26 నిన్ను చేయడానికి నేను ఎంత కష్టపడ్డానో నా అంతరాత్మకెరక, తెలంగాణ జనాలకెరక. పట్టికి కాలేదన్నా. ఒకటి నేను అడిగేది నిన్ను ఒక్కటే, నాకు ఇల్లు లేదు. 6-7 వేలు రెంట్ కట్టుకుంటున్నా రేవంత్ నగర్లో. నాకు ఇల్లు కావాలి. నువ్వు కోట్లు ఇచ్చినా నాకు అవసరంలా, ఇల్లు కావాలి. పిచ్చోన్ లెక్కనే ఉంటా, మాస్టర్ బట్టలు, మాస్టర్ నెత్తి, పిచ్చోన్ లాగానే ఉంటా. కానీ అనుకున్నది సాధిస్తా. నీ కాన్వాయ్ ఆపడానికి నాకు 2 నిమిషాలు చాలు. ఇలా వచ్చిన పెద్దమ్మ గుడి కాడికి, మీ ఇంటికాడికి, ఇంట్లో లేవు, ఆడికి పోయినా కలువవు. పిచ్చోన్నా నేనేమన్నా? బాగా గుర్తు పెట్టుకో. నేనైతే ఇదివా నేను ఇవాళ సోమవారమా శుక్రవారం వస్తా పంజాగుట్ట సీఎం క్యాంప్ ఆఫీస్కు. ఏ పోలీస్ అయినా ఆపుతాడో చూస్తా. కుర్చీ మడత పెట్టిందనుకో ఎవరు ఉండరు. నా కోపం నీకు తెలియదు సార్. దండం, కుర్చీ తాత దండం పెడతాడు. ఓవర్. బాగొచ్చిందా?